నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మా తోటలో మనం చెప్పారు కదండి, మొన్న మార్చి 5వ తారీఖున రుద్రాక్షలు కోసాం. చూశారు కదా, ఇది ఇలా రుద్రాక్షలు అన్నీ తెంచేసాం ఆ రోజు ఒక చెట్టు మీద. ఈ రుద్రాక్షలు బాగా పండిపోయింది, పలుపు చూడండి ఎట్లా వచ్చేసిందో, మెత్తగా పలుపు వచ్చేసింది. ఇదంతా ఏం చేస్తారంటే బాగా నుసివేసేసి ఇక గుజ్జంతా తీసేసి రుద్రాక్షలు బయటకు వచ్చేట్టు చేస్తామన్నమాట. ఆ ప్రాసెస్ ఇవాళ చేస్తున్నాము. ఎట్లా తీస్తాము, ఎట్లా కడుగుతాము అనేది చూపిస్తాను. చూడండి ఎట్లా అయినాయో పళ్ళుగా. ఎంత రుద్రాక్ష పళ్ళు ఇవన్నీ పళ్ళు అనమాట, రుద్రాక్ష పళ్ళు. ఓకేనా? ఈ పళ్ళను మేము ఏం చేస్తామంటే ఇట్లా నేను చూపిస్తాను. నేను ఇది ఇప్పుడు చంద్రయ్యను రెడ్డి మా లక్ష్మయ్య తీస్తున్నారు చూడండి. ఇది అనమాట. ఇదంతా ఈ కాయలండి, పళ్ళు అయిపోయినాయి కదా. ఈ పళ్ళు అయిపోయిన వాళ్ళు ఇట్లా వీళ్ళు మా వాళ్ళు చూడండి ఇట్లా పైన గుజ్జంతా తీసేస్తారు, పిండేసేసి అట్లా గుజ్జంతా తీసేసి దాంట్లో వేసేస్తారు. డైరెక్ట్ దీంట్లో ఇవ్వకండి, నువ్వు చంద్రయ్య లక్ష్మయ్య ఇటు పెట్టి ఇక్కడొక పెట్టు, దాంట్లో వేస్తారు. అది ఆ విధంగా వేసేసి 1-4 సార్లు ఆ పింక్ గంపలు వేసి కడిగినట్టు కడుగుతారు. అట్లా ఇట్లా పల్ప్ అంతా తీసేసి ఇది ఇక్కడ గంపలు వేస్తారు. ఈ పల్ప్ కూడా చాలా మంచిదండి. ఈ రుద్రాక్షల మీద తీయబడిన ఈ పల్ప్ ఉంది చూసారా, ఇది కూడా మేము వేస్ట్ కానీ ఆ నీళ్లు కానీ పైన అది వేస్తారు. అవి నీళ్ళు, ఆ నీళ్ళు ఇవన్నీ ఏం చేస్తామంటే మేము చెట్లకు పోస్తాం. చాలా మంచిది. చెట్లకు కూడా ఏంటంటే మంచి సారంగా ఉంటుంది అనమాట, వేస్ట్ చేయకుండా. ఇట్లా రుద్రాక్షలు తీసుకు ఈ విధంగా నియర్లీ ఒక 2-2.5 వేలు దాటి వస్తాయండి, అంతేను. ఒక 3,000 లోపు వస్తాయి. మొత్తం కలిపిన ఒక 3,000, 2.5-3 వేలు లోపు వస్తాయి అన్నమాట. అది ఎక్కడ నార్త్ ఇండియా, ఎక్కడో డెహ్రాడూను అదేది మన నేపాల్ కాఠ్మండూలో పండే రుద్రాక్షలు మన దగ్గర కూడా. ఇది ఒక చెట్టు అనమాట. ఇంకో చెట్టు ఉంది. మూడో చెట్టు ఏమైనా ఇంకా కాపు రాలేదు, రెండో చెట్టు కాపు ఉంది. ఇవన్నీ తీయాలి ఇంకా. అట్లా ఇది ఒక చెట్టు కాయలు. ఇట్లా కొన్ని రుద్రాక్షలు తీసాం. ఇవాళ 8వ తారీఖు అంటే 14వ తారీఖు మార్చి ఐ థింక్. అంటే 5వ తారీఖు వస్తే 10 రోజులు అట్టు పెడితే కానీ ఇవి బాగా పళ్ళులాగా ఇట్లా ఇదిగో ఈ విధంగా పళ్ళులాగా తయారవుతాయి. ఈ పళ్ళని బాగా పిసికేస్తాం, నీళ్ళలో పడేసి పిసికేస్తే అది అట్లా తయారవుతుంది. రుద్రాక్షలు బయటపడతాయి. శుభ్రంగా 1కి 6 సార్లు 10 సార్లు కడగాలండి. ఇది కడిగితే ఆ పల్పు, ఆ రుద్రాక్ష గదుల్లో ఉన్న పల్పు అంతా బయటకు వచ్చేస్తుంది. బాగా రుద్ది కడుగుతారు. కడిగితే అప్పుడు మొత్తం ఆ పల్ప్ అంతా పోయిన తర్వాత ఫ్రెష్ రుద్రాక్షలు బయటపడిపోతాయి. 4 రుద్రాక్షలు రెడ్డి కసినటి మంచి రుద్రాక్షలు ఇంకా వస్తున్నాయి. ఇదండి, ఇగోనండి ఈ రుద్రాక్షలు. వీటిని ఇంక మళ్ళీ 1కి 4 సార్లు కడగాలండి. కడిగితే ఈ గ్యాప్స్లో ఉండే ఇక రుద్రాక్ష మధ్యలో ఉండే పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ అంతా ఊసి వచ్చేస్తుందండి, ఊడిపోద్ది. బాగా 1కి 10 సార్లు కడగాల. కడిగితే బాగా నుసిగితే ఏమైందంటే ఆ గుజ్జంతా పోయిన తర్వాత ఫ్రెష్ రుద్రాక్షలు బయటపడిపోతాయి. వీటిని ఏం చేయాలా, నీడలో బాగా ఒక 4 రోజులు ఆరబెట్టాలండి. ఇది మళ్ళీ తడిలాగా అట్లాగే ఉంటే నీళ్లు లేకుండా బాగా నెవిరి అదంతా దాన్ని ఏం చేయాలంటే ఒక 4 రోజులు నీడలో ఎండబెట్టాలి, నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఎండిపోయి బాగా అసలు ఇక నీరు అనేది లేకుండా అయిపోయినాక ఆ రుద్రాక్షలకి నువ్వుల నూనె పట్టిస్తామండి. మన నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె బాగా దాంట్లో వేసి బాగా కలుపుతాం, పులిహోర కలిపినట్టు కలుపుతాం. కలిపితే అప్పుడు మీకు కనపడే రుద్రాక్ష రంగు వచ్చింది అనమాట. ఇది రుద్రాక్షల మీద మాకున్న చిన్న వీడియో. ఇవాళ ఒలుస్తున్నాను అనమాట. అందరూ అడుగుతారు ఈ రుద్రాక్షలను ఎట్టా క్లీన్ చేయాలా, ఎట్లా శుద్ధి చేస్తే రుద్రాక్షలు అవుతాయి అనేది అడుగుతున్నారు. ఇది ఇట్లా ఒలిస్తే ఈ విధంగా పిట్టు వచ్చేస్తుంది బయటికి. పిట్టలు తింటాయండి బాగా. మన దగ్గర ఉన్న పక్షులు ఉంటాయి, మన బయోడైవర్సిటీ ఎక్కువ కదా, ఈ పక్షులు బాగా తింటుందండి. ఇది పండిన తర్వాత ఈ మంచి సువాసనతో ఉంటుంది ఈ పల్పుని బాగా పండిన తర్వాత ఆ పిట్టలు ఎత్తుకెళ్ళిపోయి శుభ్రంగా తినేస్తుంది. మేమేం చేస్తాం, ఈ పల్పు వేస్ట్ కాకుండా ఇక్కడ గంప గంప ఇంకో గంప తీసేసాం. ఇదంతా ఈ పల్పు అంతా ఏం చేస్తామంటే తీసుకెళ్ళి చెట్టుకి ఒక్కోదానికి ఒక 1/4 కేజీ చొప్పున చెట్టు చుట్టూతో పోసేస్తాం. మంచి ఎరువులాగా తయారైద్ది. సో ఈ విధంగా మన రుద్రాక్షలు తయారవుతాయండి. ఇదనమాట. ఇంకా ఇది 5-6 సార్లు కడగాలండి. దాని మీద ఇంకా పొట్టు ఉంది, లైట్ పొట్టు ఉంది.
5-6 సార్లు కడిగితే కానీ క్లీన్ అవ్వదు. ఓకేనా? బాగా నెల రోజులు ఆరిన తర్వాత దానికి నువ్వుల నూనె పట్టించాలా. నువ్వుల నూనె వేసి బాగా 4-5 సార్లు కలిపితే ఆ నువ్వుల నూనె ఈ రుద్రాక్ష పట్టుకుంటుందండి. పట్టుకున్న తర్వాత ఒరిజినల్ మీకు చూపిస్తాను. నా జేబులో ఉన్నాయి, నా జేబులో ఉన్న రుద్రాక్షలు చూపిస్తాను. ఈ రంగు వచ్చేస్తుందండి, ఈ రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు చూశారు కదా, ఈ టైప్ రంగు వచ్చేస్తుంది. నువ్వుల నూనెలో నానబెడితే ఈ టైప్ రుద్రాక్ష అయిపోద్ది. ఆ తెల్ల రుద్రాక్షల్లో ఇదిగో ఈ తెల్ల రుద్రాక్ష ఇంకా మేము ఇచ్చేయలేదండి. ఏది మన నువ్వుల నూనెలో నానబెట్టలేదు. ఈ సంవత్సరం వచ్చిన రుద్రాక్ష ఈ నువ్వుల నూనెలో నానబెడితే ఈ రంగు వచ్చేస్తుందండి ఇది. సో ఫైనల్ రుద్రాక్ష ఇది. బాగా 4-5 సార్లు వేసి కలపాల. నువ్వుల నూనె వేసి కలిపితే పులిహోరలాగా బాగా చుట్టేస్తే అద్భుతంగా ఈ విధంగా వచ్చింది. బాగా శివుడి రూపం అండి ఇది, శక్తి స్వరూపము. కాబట్టి మన వాళ్ళు కూడా నేపాలే కాదు, మనం కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని మొక్కలు పెడితే కనీసం మనం కూడా కాపించవచ్చు. నేను కాపిస్తలా, అట్టాగే పెట్టుకోండి మంచిగా. ఇప్పుడు నేను ఏ రుద్రాక్షలు కూడా ఎవరి ముందే వాళ్ళకి ఇచ్చేస్తానండి, నేను వాటి పెట్టుకోను. ఎక్కువ బ్రాహ్మిన్స్ వస్తారు పాపం, పూజారులు, రుద్రాక్షల మీద నమ్మకం ఉండేవాళ్ళు వస్తే తల ఒకటి అరా ఇచ్చి పంపిస్తూ ఉంటా. లేదనకుండా అందరికి ఇచ్చి పంపిస్తా. అందరికి పంపిస్తా. ఒకళ్ళకి 5, 10, 20 ఇవ్వమంటే నేను ఇవ్వను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అందుకని తల ఒక 2 అట్టు ఇచ్చి పంపిస్తా. ఇచ్చి పంపిస్తే వాళ్ళందరూ తీసుకెళ్ళి చక్కగా నల్ల దారంలో కట్టుకుని మెడలో వేసుకుంటారు. చాలా ఔషధ గుణాలు ఉండదండి ఇది. ఇప్పుడు అప్పుడు లక్ష్మణస్వామి మూర్చిపోతే సంజీవ పర్వతం తెచ్చారంటారు కదా, ఆ సంజీవ పర్వతం మీద కూడా రుద్రాక్షలు ఉండేయంట. ఆ సంజీవ తత్వం కూడా ఈ రుద్రాక్షలకు వచ్చినాయి అంటారు. ఈ రుద్రాక్ష చెట్లకు వచ్చినాయి. అందుకోసం ఇది చాలా మహిమాన్వితమైన చెట్లు అంటారు. శివుడి రూపం అండి ఇది, 3వ కన్ను ఇది. ఆ 3వ కన్ను నుంచి రాలిన ఆ కన్నీళ్ళే ఈ రుద్రాక్షలుగా మారినాయి అంటారు. సో ఇది శక్తి స్వరూపం అనమాట, శివస్వరూపం రుద్రాక్ష. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ హరిబాబు. న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 1 or 2 hours అయితే కానీ మా రుద్రాక్షలు బయటపడవన్నమాట ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.